నమ్మి చూడు, అద్భుతాన్ని చూస్తావు. ఇది ఎవరికో సంబంధించింది కాదు, కనీసం నీ వరకైనా నమ్మకం ఉండాలి. అందుకే అంటున్నాడు లూకా సువార్త 8వ అధ్యాయము 49-50 చూస్తే, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరములో నుండి అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతన్ని చెప్పాను. అప్పుడు యేసునాథుడు అంటున్నాడు, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడుతుంది. ఏం పదం వాడుతున్నాడు? మై హూనా మై దేఖలేతు అంటున్నాడా? నువ్వు భయపడొద్దు మొట్టమొదటిగా. రెండోది నువ్వేం చేయాలా? నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము, అమ్మాయి గారు ఏమవుతారు? స్వస్థపరచబడుతుంది. అంటే ఇప్పుడు ఎవరికి రావాలో నమ్మకం? ఎవరికి రావాలి? చాలామంది కూతురులు అనారోగ్యంతో ఉన్నప్పుడు తండ్రికి నిజమైన నమ్మకం లేదు. లేదంటే నీ కూతురు ఎప్పుడో బాగుపడేది, ఎప్పుడో స్వస్థత పొందేది. ఉందా నమ్మకం? ఎంతకాలం నమ్మకుండా ఉంటావో అంతకాలం నీకు ఇష్టమైన కూతురు పేషెంట్గానే ఉంటుంది. ఎంతకాలం నమ్మకుండా ఉంటావో అంతకాలం నీ కుమారుడు పాడవుతూనే ఉంటాడు ఆరోగ్యంగా. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అతనితో చెప్పాను. ఆహా, నమ్మకత్వంలో దిగ్గజము లాంటి వ్యక్తి ఎంత యథార్థంగా వాడుతున్నాడో చూడండి. అప్పుడు ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు, నమ్ముచున్నాను. తన పిహెచ్డి ఏంటో చెప్తున్నాడు. నేను అపనమ్మకస్తున్నది వాస్తవమే, నా కుమారుడిలో అనారోగ్యంతో పాడైపోతున్నది వాస్తవమే. ఈ రోజు నుంచి నా అపనమ్మకాన్ని జయించే శక్తి నువ్వే నాకు ప్రసాదించుము అని అడుగుతున్నాడు. నాకు అపనమ్మకం రాకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. ఆ కుమారుడు స్వస్థత పొందాడా లేడా? ఇవి బైబిల్లో కల్పిత పద్ధతులు అనుకుంటారా? నమ్మితే ఇది నీకు సొమ్ము అవుతుంది. అన్నీ నమ్ముతావు. మెడికల్ షాపులో ఓనర్ కాదు, ఒక పని చేసే పనివాడు 15-18 సంవత్సరాలు, వాడిచ్చింది నా ప్రాణానికి అపాయమా, నష్టమా, మేలా, క్షేమమా ఏమి ఆలోచించవు. నీళ్ళు వేసుకొని టాబ్లెట్ వేసుకొని కానీ నువ్వెవరు నమ్మలేకపోతున్నావు? నీ కుమారుడు ఇంకా నీవింకా స్వస్థత పొందలేక వైద్యులను పట్టుకుంటున్నావు. వైద్యుల మీద ఆధార 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టింది. తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు దేవుని దగ్గర విచారించలేదు. వైద్యులను పట్టుకొని ఆశా తన పితరులతో నిద్రించి ఏలుబడి యందు 41వ సంవత్సరమున అయ్యగారు కనుమరుగైపోయాడు. అంటే 2 సంవత్సరాలు వైద్యుల్ని పట్టుకున్నాడంట. డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టగలడు. అప్పుడు లేవు సూపర్ స్పెషాలిటీలు. పాదంలో జబ్బు పుడితే పాదం కట్ చేయొచ్చు, మోకాలు వరకు కట్ చేయొచ్చు, తొడ వరకు కట్ చేయొచ్చు. మరణం పొందే అవకాశమే లేదు. కానీ చచ్చాడు. కారణం ఏంటో తెలుసా? వైద్యుల మీద ఆధారపడి. మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఆవిష్కారాన్ని పొడిగించుకున్నాడు. 2 రాజులే సుమా. ఎక్కడ నీ నమ్మకత్వం? ఎక్కడ నీ విశ్వాసానికి బలం?
నమ్మకములో లోపముంది, అందుకే బలహీనపరచబడుతున్నావు. లోకం వైపు తిరుగుతున్నావు, దేని వైపో చూస్తున్నావు. వాగ్దానాలు తీసుకుంటావు, సుఖం లేదు. ఇది మొదటిది. ఇంకెన్ని చెప్పుకుంటూ పోవాలో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సైడ్ హెడ్డింగ్లోనే ఇన్ని ఉన్నాయి. ఇక తెల్లారుది ఇలా చెప్పుకుంటూ పోతే ఇక మీరు తిప్పుకొని చదువుకోవటమే. ప్రియమైన వారలారా, నేను మొదటి సెషన్ ముగిస్తాను. మరొక మాట చదవండి. దేవుని వాక్యంలో ఎన్ని సంగతులు ఉన్నాయో చూడండి. ఒక మాట మరలా చదువుదాం మనం. రెండోదిగా చూడండి, రెండవదిగా మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఒకరు చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం ఒకరు తీసి పెట్టుకోండి. ఊరికి అలా చదివి ముగిస్తాం. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖమును మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదు. 10వ వచనం, యెహోవా యందు నీ ఆనందం దేనివల్ల ఉంది? ఈరోజు ఏం చూసుకొని ఆనందిస్తున్నావు? ఏమున్నా లేకపోయినా హబక్కూకు అంటున్నాడు, తోటలు పండినా పండకపోయినా, పశువులున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చూస్తే నేను యెహోవా యందే. చెప్పగలవా? నీ విశ్వాసానికి పరిమాణం పెట్టగలవా? నీ విశ్వాసము జయించగలదా? ఏమీ లేకపోయినా నేను యెహోవా యందే. సంఘంలో ఏ అధికారం నాకు ఇవ్వకపోయినా, ఏ గుర్తింపు లేకపోయినా నేను దేవుని కోసమే పోతా, దేవునిలోనే ఆనందిస్తాను. చెప్పగలవా? అప్పుడు నువ్వు బలంగా ఉంటావు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూస్తే నీ జీవితంలో అడ్డమైన పనికి మళ్ళీ వాటన్నిటి కొరకు ఎదురు చూస్తావు, కానీ దేవుని కొరకు ఎదురు చూసే అవకాశం కోల్పోయావు. అందుకే పాత బలం కూడా లేదు. ఇంకా కొత్త బలం ఎక్కడి నుంచి వస్తుంది? పాతదే లేదా, కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? ఎదురు చూస్తూ వస్తుంది. నూతనంగా వివాహమైన క్రొత్తలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కొరకు ఎంతగా ఎదురు చూస్తుందో అంత ఎదురుచూపులు నీ ప్రభు కొరకు నువ్వు ఉంటే నూతన బలం. చిరుమాట చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనప్పటిను శారా గర్భము మృతతుల్యమైనట్లు ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఏది నీ విశ్వాసం? రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏమొచ్చిందంట? బలం. అసలు విశ్వాసమే లేకపోతే ఇంకా బలమే నుంచి వస్తుంది అన్నట్టుంది. కాబట్టి నీ విశ్వాసమే నీ బలం. నువ్వెంతగా విశ్వసించావో అదే నీ బలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంతానం లేదని బలహీనపరచబడుతున్నావా? విశ్వాసం ఉంటే నువ్వు సాధిస్తావు. నాకు అది లేదు ఇది లేదు ఎట్ట బతకాల, ఏంటిది 2022 వచ్చింది. నీకు దేని వైపు చూడకో. నువ్వు మొట్టమొదట దేవుని నమ్మితే బలం, దేవునిలో ఏమున్నా లేకపోయినా ఆనందిస్తే బలం, దేవుని కొరకు ఎదురు చూస్తే బలం. విశ్వాసాన్ని బట్టి నువ్వేమై ఉండాలంట?
బలవంతుడవై ఉండాలా. అందుకే అంటాడు తిమోతితో 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా దేని చేత బలం ఉంది? అందుకే దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై, ఏంటో తెలుసా ఆయన బలం? కీర్తన 18:1, ఆయన బలం ఏంటో తెలుసా? దావీదు గారి బలం, యెహోవా నా బలమా. అంటే ఎవరు నీ బలమై ఉండాలి? దేవుడే నీ బలమై ఉండాలి. ఇంక దేని చూస్తూ నాకు ఇది బలం అనుకోమాక. దానికైనా నువ్వు దూరం అవుతావు, లేక నీకైనా అది దూరం అవుతుంది. ఏది నీకు శాశ్వతం కాదు. నీ ఎంతైనా నెబుకద్నెజరు సింహాసనమే శాశ్వతం కాలేదు తన జీవితంలో. నీ బలం ఏంటి? ఏం చూసుకొని విర్రవీగి తొలతూగుతావు? అది ఏదైనా నీ ప్రభువుని బట్టే, విశ్వాసాన్ని బట్టే, ఆనందాన్ని బట్టే, ఎదురుచూపుని బట్టే బలమై ఉండాలి తప్ప మిగతా కంటికి కనబడే పదార్థ రూపకంగా ఉన్న దేని చూస్తూ నువ్వు బలపడకూడదు. అదే నా బలం అనుకోకూడదు. తన్నగలను, నాకు బలం ఉంది అనుకోమాక. ఎప్పుడు లాగేయగలను, నాకు బలం ఉంది, నా వెనక సపోర్ట్ ఉంది అనుకోమాక. వెనక్కి తిరిగి చూస్తే ఒక్కడు కూడా ఉండడు, నువ్వే ఉంటావు. ఇంకా అదేందన్నా మీ అందరు ఉన్నారు అనుకున్నా అంటే, మాకేం తెలుసబ్బా, మీకు ఏమన్నా మాకు తెలియదు అంటారు, అంతే. అప్పుడు నీకు కొండ మీద బచ్చాలు ఉండవు, కొండ కింద బచ్చాలు ఉండవు. ఒక అయ్యగారు కూడా చెప్పాడు, ఎవరో పిలిచారంటే వెళ్ళాడంటే అటు లేదు ఇటు లేదు, అయ్యగారి సంగతి అయిపోయింది. తర్వాత నాన్నకు తంటలు పడి ఆయనే ఎంపాల్ గారి పెద్దల్లుడా రెండోళ్ళుడా సుందర్రావు గారి సంగతే ఇది. పెద్ద తిమోతి గారు చెప్పారు. అన్ని అనుభవాలు నాకు లేవులే, ప్రతిదీ సేకరిస్తూ ఫీడ్ చేస్తూ ఉంటా. చెత్త ఎక్కదు నాకు మెమరీలోకి, శ్రేష్టమైనవి మాత్రమే ఎక్కుతాయి. ఇక అవి మర్చిపోను. ఒక్కసారి కనుక విన్నానా, నిద్రలో లేపి కొన్ని క్షణాలు చనిపోతుంటే దీని సంగతి ఏంటంటే ఖచ్చితంగా అదే చెప్తాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఆలోచించండి. నీ బలం ఏంటి ఈ నూతన సంవత్సరం? దేని చూసుకొని ఇది నా బలం అనుకుంటున్నావు? విశ్వాసకి ప్రభువును బట్టే బలం. ఏమి లేకపోయినా, ఏ అధికారం ఉన్నా లేకపోయినా ప్రభు కొరకు ఆనందించడమే బలం, ప్రభు కొరకు ఎదురు చూడడమే బలం. ఆ విశ్వాసాన్ని బట్టే బలమై ఉండాలి. నా బలం ఏంటో తెలుసా? లెటర్ ఇచ్చి ఒక్క విశ్వాసం లేని చోటు పంపండి, 10 ఏళ్లలో 10 మందిని దేవుని కొరకు తయారు చేయగలను. అదే నా బలం. తిమోతి గారు అన్నారు, అరే జాషువా, అక్కడ ఇన్ని 100 మంది ఉన్నారా, దానికి ఇన్ని బ్రాంచులు ఉన్నాయి, వెళ్తావా అని అడిగాడు. అక్కడ ఆయన ఉన్నాడు కదా అంకుల్ అంటే, ఉన్నాడు రా, వాడిని తన్ని పంపించే శక్తి నీకొక్కడికేది, నువ్వు పోతావు, నీ బోధ ద్వారా సెట్ అవుతుంది అన్నాడు. అక్కడ సేవకుడు ఉండగా, నేను వెళ్ళను అంకుల్, మీకు నిజంగా నా మీద అభిమానం ఉంటే వందనస్తుని లెటర్ ఇచ్చి ఏమి లేని చోటికి పోమని చెప్పండి, 10 ఏళ్ల తర్వాత తిరిగి రమ్మనండి, 10 మందిని తయారు చేస్తా, అంతేగాని ఇంతమంది కావాలని ఎప్పుడు అడగను. ఇది నా బలం. నా దేవుడు నాకు అలా నేర్పాడు. ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, నీ బలం ఏంటి ఈ నూతన సంవత్సరం? దేని చూసుకొని బలం అనుకుంటున్నావు? మోకరించండి, మన సమయం అయిపోయింది. అందుకనే మీకోసం కొన్ని ఐటమ్స్ వెయిట్ చేస్తున్నాయి, సేవ చేయాలని. ప్రార్థన చేసుకుందాం. ఇంకో మీటింగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ తాపేసుకుందాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వచ్చేయండి. దయచేసి ప్రార్థన మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు ప్రభువు నామములో నీ పాసనలో చేరి ఇలా సాయంకాలం వేళ తండ్రి మీరు తీసుకొని ఇచ్చిన లేఖనాన్ని బట్టి వందనాలు. దాసుడు తండ్రి చేస్తున్న ప్రేమించి నోటి పొరగా వాడుకున్నందుకే వందనాలు. తాను దేవుడుగా తండ్రిగా ఉండి
ఇన్నవారిలో నూతన వ్యక్తిగాను, నూతన బలముగాను, ఒక నూతనమైన ఆత్మీయంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నా నేను నమ్మిక ఉంచుడు ద్వారా, నేను విశ్వాసం ఉంచుడు ద్వారా మరి మార్తవలే కాక సంపూర్ణమైన బలం పొందినట్లు సాధించి అవును తండ్రి, అపనమ్మకస్తులైన మమ్మలను నమ్మకస్తులుగా చేయాలని కోరుతున్నాం. అవిశ్వాసులైన మమ్మలను విశ్వాసులుగా చేయాలనుకుంటున్నాం. నాకు నమ్మకం కలుగునట్లుగా చేయి ప్రభా అన్నట్టు. నిజమే ప్రభా, మాకు నమ్మక కలుగునట్లు, ఆ నమ్మకం పైన మేము స్థిరులైనట్లు, ఆ నమ్మకత్వంలో మేము నిలిచినట్టు ఆయన నమ్మిట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యన్న. నీవు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండనిది సముద్రంలో పడవేయబడునని నువ్వు ఆజ్ఞాపించడలా పడదని చదివించినట్టు అవిశ్వాసి కాక విశ్వాసై ఆయన ప్రతి నిబిడల వాక్యం ద్వారా విన్నారు. అన్నీ చివరిగా ఈ దినం బాప్తిసాల కొరకు మరొక సెక్షన్ ఉంది. మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరూ రండి, ఒక్కొక్కరు మేలు పొందినట్టు ఆత్మీయ విశ్వాసంలో తండ్రి వారి స్థిరులుగా జీవించినట్టు, విశ్వాసంలో దృఢపరచమన్నట్టు, నీ వాక్యాన్ని దాన్ని అనుసరించి నడుచుకోగలనట్టు, సంపూర్ణంగా నీ మీద విశ్వాసం ఉంచి సంపూర్ణమైన బలం పొందినట్టు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచన్నావు. అలాంటి విశ్వాసముతోనే మానవుడు స్వస్థతుంది. నీ విశ్వాసం వలనే నీ తమ్ముడు బ్రతుకునని, నీ విశ్వాసం వలనే నువ్వు బ్రతకగలవు. అది నీ కార్యములు, నీ ఉద్దేశములు, నీ చిత్తము, నీ సంకల్పములు భూమి మీద నెరవేర్చిన నిమిత్తమై అనేక లేఖనాలు గుర్తు చేస్తూ వచ్చినావు. బలహీనమైన వారిని బలపరచడానికి ఆయన ఒక్కసారి జ్ఞాపకం వేసుకోండి. బలహీనులు బలవంతులుగా చేస్తున్నాం. తండ్రి బలవంతులుగా చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, ప్రతి వారిని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి, ప్రతి వారిని సిద్ధపరచండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు సహాయపడినందుకై పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుప్రభువా నీ కనికను కోరుతూ, దయని కోరుతూ, నీ మంచితనం కోరుతూ ఈ కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి మాతో ఉంచమని, మమ్మల్ని సిద్ధపరచమని, బాప్తిసాలు కొరకై మమ్మల్ని సిద్ధపరచమని, సిద్ధపడిన వారు రేపటి కొరకు సిద్ధపరచమని సహాయపడమని, తిరిగి నీ సన్నిధి మాతో ఉంచమని, నీ వాక్యం ఫలించమని, నీ తిరిగి నీ దాసుని మరుగుపరచమని, మా సాహసం దీవించమని, అన్ని విషయాల్లో దేవుడై నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించే వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి అట్లా కూర్చొని పాట పడతాం. దా ఏసన్నా, ఏసన్నా లేడా? పాట ఏసన్నా, కృష్ణపరణ ఏసన్నారా? సామేలను ఇంటికి పోతాడు కాబట్టి వేస్తున్నారా? సురేశ్రా పాట సంఖ్య 5, పాట సంఖ్య 5. యెహోవా
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములారి కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములారి కాటినను. వరదవలే భక్తిహీనులు బోర్లిన, వరదవలే భక్తిహీనులు బోర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పొటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. మరణ పొటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములు పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములు పునాదులు వణికెను. తన నోట నుండి వాచిన అగ్ని, తన నోట నుండి వాచిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి. అపజయమీచును అపవాదికి, అపజయమీచును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపెంచును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపెంచును, కఠినుల ఎడల వికటము చూపును. కార్మిష్ఠుల యొక్క గర్వము ననచును, కార్మిష్ఠుల యొక్క గర్వము ననచును. సార్వము నెరిగిన సార్వ
సర్వాధికారి సర్వమునెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాలగా చేసి ఏతైన స్థలముల శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాలగా చేసి ఏతైన స్థలములో శక్తితో నిలిపి రాక్షణ కేడము నాకాందించి రాక్షణ కేడము నాకాందించి అక్షయముగా తన పాక్షము చేర్చిన అక్షయముగా తన పాక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవేవో యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవేవో అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపెంతును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపెంతును కఠినుల ఎడల వికటము చూపును గార్విష్ఠుల యొక్క గార్వము ననచును గార్విష్ఠుల యొక్క గార్వము ననచును సార్వము నెరిగిన సార్వధికారి సార్వము నెరిగిన సార్వధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పాట సంఖ్య 200 పాట సంఖ్య 258 221 అంతలోపల టీ అయిపోతుంది. పాట సంఖ్య 258 221
అమ్మాయి మాట్లాడొద్దు. పాట మీరు పాడకుండా టీ తాగడానికి ప్రయత్నం చేయండి. మీ టీ తాగేటప్పుడు మౌనంగా కాకుండా పాట ద్వారా దేవుని స్తుతించాలి కనుక మనం పాట పాడుతున్నాం. మీరు కూడా పాట పాడాలంటే టీ తాగకుండా ఉండాలి. ఇంకా ఎంతసేపు అని టీ తాగకుండా ఉంటారు కనుక మీరు పాట పాడొద్దు, టీ తాగండి. పాట సంఖ్య 258. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, క్షామ మరణ యుద్ధ గర్గ బలము నుండియో తరణి గిరులు అదరి సముద్రములు పొంగిన, క్షామ మరణ యుద్ధ గర్గ బలము నుండియో తరణి గిరులు అదరి సముద్రములు పొంగిన, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, అపవాది తంత్రములపై విజయమేచును, అభయమేసి క్షేమముగా ఆదరించును, అపవాది తంత్రములపై విజయమేచును, అభయమేసి క్షేమముగా ఆదరించును, అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక, అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, దివారాత్రులు దేవుడు ధైర్యపరచును, ఆకాలపు శ్రమల మనల మార్చు మహిమకు, దివారాత్రులు దేవుడు ధైర్యపరచును, ఈ కాలపు శ్రమల మనల మార్చు మహిమకు, నిర్మలుడకు యేసుడే నిత్యము కాపాడు గనుక, నిర్మలుడకు యేసుడే నిత్యము కాపాడు గనుక, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకినా, ఏ కీడు తగులకుండా కాయు శక్తితో, శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకినా, ఏ కీడు తగలకుండా కాయు శక్తితో, శక్తిమంతుడే సుడే నిత్యము కాపాడు గనుక, శక్తిమంతుడే సుడే నిత్యము కాపాడు గనుక, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, పాడెదము మన ప్రభునకు హృదయ గీతము, మహిమరాజు మన కొరకై తిరిగి వచ్చును, పాడెదము మన ప్రభునకు హృదయ గీతము, మహిమరాజు
మన కొరకై తిరిగి వచ్చును మన ప్రభువకు యేసుడే నిత్యము కాపాడు గనుక మన ప్రభువకు యేసుడే నిత్యము కాపాడు గనుక భయము లేదుగా మనకు భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా దయగల మన దేవుడుండ భయము లేదుగా దయగల మన దేవుడుండ భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా लास्ट में